ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. సో నేటి దినాన దేవుడు మనతో తన ఉద్దేశాన్ని గురించి లేక తన చిత్తాన్ని గురించి మాట్లాడబోతూ ఉన్నాడు. మాటలు విని మనం మన జీవితాలు తిరిగి కట్టుకోవాలని బాగు చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తెస్సలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే అన్నాడు. ఏం కావాలంట? మనం పరిశుద్ధులం కావాలంట. వి హావ్ టు బి హోలీ. మీరు పరిశుద్ధులగుటయే అని అంటా ఉన్నాడు. మనం ఏం కావాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులం కావాలి అని కోరుకుంటున్నాడు. అంటే మనలో అపవిత్రత ఉండకూడదని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. అపవిత్రత అన్నది మన శరీరాల్లో, హృదయంలో, మనస్సాక్షిలో, మనసులో, ప్రాణాత్మ దేహాల్లో ఉండకూడదు. పరిశుద్ధత అని అంటా ఉన్నాడు. సో కాబట్టి దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం ఆలోచిస్తే, మరి మనం పరిశుద్ధులు అవటమే ఆయనకి ఇష్టం అంట. ఆయన ఉద్దేశం ఏంటి? మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. గతకాలం అంతా అపవిత్రులుగా ఉన్నాం, అపవిత్రమైనటువంటి కార్యాలు చేశాం, అపవిత్రమైన చూపులు చూసాం, అపవిత్రమైన ఆలోచనలు ఆలోచించాం, అపవిత్రమైనటువంటి వాటిని గురించి విన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఎంత చూడాలో చూసి, ఎంత చేయాలో చేసాం, ఎంత హృదయంలో నింపుకోవాలో నింపుకున్నాం, ఎంత విన్నాం, ఎంత మాట్లాడాం. హద్దు అదుపు లేకుండా అపరిశుద్ధ జీవితం జీవించాం. కానీ ప్రభువులోకి మనం వచ్చాక ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన అంటాడు, మీరు పరిశుద్ధులగుటయే నాకు ఇష్టం, లేక దేవుని చిత్తం అని అంటాడు. దేవుని చిత్తం ఏంటి? తండ్రి అయిన దేవుని చిత్తం మన పరిశుద్ధత కోసం తన కుమారుని రక్తాన్ని, తన కుమారుని శరీరంలో నుంచి చిందించేటట్టు చేసి ఆ రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచినటువంటి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి అని అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అని బైబిల్ చెప్తుంది. నోబడీ కెన్ సీ వితౌట్ హోలీనెస్ ఇన్ దేర్ హార్ట్స్, ఇన్ దేర్ కన్సైన్స్ అనగా మీరు పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. జారత్వం అంటే ఏంటి? తిరుగుబోతుతనం, పెండ్లి కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవించటం. అవునా? పెండ్లై అక్రమ సంబంధం పెట్టుకొని జీవిస్తే దాన్ని ఏమంటారంటే వ్యభిచార జీవితం అని అంటారు. పెళ్లి కాకుండా పురుషులు స్త్రీలు కలుసుకొని చేసేటువంటి కార్యాన్ని ఏమంటారు? జారత్వము అని అంటారు. జారత్వము అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్న. కాబట్టి దేవునికి అది ఇష్టమైనప్పుడు దేవుడు తన కుమారుని మన కోసం బలి తీసుకున్నాడు. ఆయన ప్రాణాలు పెట్టేటట్టు చేశాడు. సిలువలో ఆయన్ని నానా హింసలు పెట్టి మనుషులు కొట్టి ఆయన చనిపోయేటట్టు చేశారు. కారణం ఏంటి తెలుసా? నీ పాపం నా పాపం కోసం ఆయనకి శిక్ష విధించబడింది. ఆయన శిక్ష అనుభవించాడు. కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నా కుమారుని రక్తాన్ని మీకోసం చిందింపచేశాను, నా కుమారుని శరీరం మీద మీ పాపాల నిమిత్తమై కొరడా దెబ్బలు పడ్డాయి, నా కుమారుణ్ణి మీకోసం నేను అర్పించాను. మరి మీ నుంచి నేను కోరుకునేది ఏంటి తెలుసా? పరిశుద్ధుడైన నా కుమారుని స్వరూపంలోకి, పరిశుద్ధమైనటువంటి నా పోలికలోనికి మీరు మారడమే అన్నాడు. ఏం కావాలంట? మనం పరిశుద్ధులుగా ఉండుటయే ఆయన చిత్తం అంట. ఇంకా కొరింథీ పత్రికలో కూడా రాస్తాడు ఈ విషయాన్ని. 6వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని అంటాడు. యూ హ్యావ్ టు రన్ అవే. ఏం చేయాలి? జారత్వానికి, ఇమ్మోరాలిటీ. వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద ఇమ్మోరాలిటీ. జారత్వానికి దూరంగా పారిపోవడం. జార స్త్రీని చూసినప్పుడు
పక్కదారిలో నుంచి పరిగెత్తుకొని పారిపోవాలి. వాళ్ళ కంట పడకూడదు, వాళ్ళని చూడకూడదు. ఎందుకంటే అవి లోతైన గోతులు, అవి పాతాళానికి తీసుకెళ్ళిపోతాయని మరి సామెతల గ్రంథంలో చెప్తాడు కదా. కాబట్టి మనం జారత్వానికి దూరంగా పారిపోవాలి. అంటే ఇంతకు ముందేమో తెస్సలోని పత్రికలో 4:3 అపోస్తలుడైన పౌలు జారత్వానికి దూరంగా ఉండండి అని అన్నాడు. అది మామూలుగా ఉంది. కానీ ఇక్కడ కొరింథీయులకు ఎందుకు రాస్తున్నాడంటే, కొరింథీయుల్లో ఒకడు తన తండ్రి భార్యనే పాడు చేశాడంట. అర్థమైందా? దానికి వాడు ఫీల్ అవ్వడం లేదంట. కొరింథీ సంఘంలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి అది. దాన్ని కరెక్ట్ చేస్తూ కొరింథీయులకు ఏమి రాస్తున్నాడంటే, ఒరే మీరు జారత్వానికి దూరంగా పారిపోండి అని అంటా ఉన్నాడు. హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ, పాపాన్ని నుంచి ఏం చేయాలి? జారత్వముకు దూరంగా పారిపోవాలి. బైబిల్లో అలా పారిపోయిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఎంత ఇష్టపడ్డాడో తెలుసా? జైల్లో నుంచి రాజు చేత బయటికి తెప్పించి రాజగృహానికి, ఐగుప్తు దేశానికి ప్రధాన్ని చేశాడు. నువ్వు జారత్వానికి దూరంగా పారిపోతే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? నువ్వు పాపంలో జీవించటం వల్ల దేవుని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? బికాస్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ నేచర్, జార స్వభావం. స్త్రీని చూసి ఆశించు నేత్రములు కలిగి జీవిస్తున్నారు మనుషులు. దేవునిలో ఉన్నట్టే ఉంటున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టినటువంటి ఆనవాలు కనపడడం లేదు. నామకార్థ క్రైస్తవ్యం జీవిస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేదు. ఆయన పోలికలోనికి నువ్వు మారినప్పుడు, ఆయన పరిశుద్ధతలోనికి మారినప్పుడు నువ్వు కనపడతావని మత్తయి సువార్తలో చెప్తున్నాడు. పరిశుద్ధులు ఏం చూస్తారంట? దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధి చేసుకో. ఈ రోజున దేవుడు నీకు సాక్షాత్కరిస్తాడు. యూ కెన్ సీ గాడ్. ఆయన్ని నువ్వు చూడాలి అని అంటే నిన్ను నువ్వు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. వాక్యంతో పరిశుద్ధపరచుకోవాలి. వాక్యంతో ఉదక స్నానము అని అంటారు. వాక్యంతో స్నానం చేయాలి. నీ హార్ట్కి స్నానం చేయాలి. నీ మనస్సాక్షిని కడగాలి. నీ హృదయాన్ని కడగాలి. నీ కళ్ళని కడగాలి. నీ చెవులను కడగాలి. నీ చూపు కడగాలి. నీ వినికిడిని కడగాలి. నీ నోటిని కడగాలి. నీ అవయవాలను వాక్యంతో కడుక్కో. అందుకంటున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పీకి పెరికి పారయ్యి అని అంటున్నాడు. అప్పుడు ఆ కంటితో నువ్వు చూడలేవు కాబట్టి అది నిన్ను అభ్యంతరపరచలేదు. పాపం చేయమని బ్రెయిన్ నిన్ను ప్రేరేపించలేదు, నువ్వు చూసినటువంటి చూపు వల్ల. అర్థమైందా? నువ్వు చూడటం వల్లే నీకు పాపం కలిగింది, పాపపు కోరిక కలిగింది. అయితే అరబ్ కంట్రీస్లో చూశారు కదా, ఏ అవయవంతో పాపం చేస్తే ఆ అవయవాన్ని నరికేస్తారు. వాళ్ళు ఏం పాటిస్తారంటే కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి సిద్ధాంతాన్ని వారు పాటించి ఏం చేస్తారో తెలుసా? ఆ అవయవాన్ని నరికేస్తారు. ఏ అవయవంతో ఏదన్నా స్త్రీని పట్టుకున్నామంటే ఆ అవయవం నరికేస్తారు, అంతే. అవునా? కానీ ప్రేమ గల దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అట్ట కాకుండా మిమ్మల్ని కడుక్కోండి, మీ హృదయాలు శుద్ధి చేసుకోండి వాక్యంతో అంటూ ఉన్నాడు. వాక్యము చేత ఉదక స్నానము చేసి హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి అని అంటా ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన్ని సాక్షాత్కరింపచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కదా. కాబట్టి పారిపోయే స్వభావం, పాపం అంటే భయపడాలి నువ్వు. పాపం అంటే అసహ్యించుకోవాలి యోసేపులాగా. పాపం అంటే పరిగెత్తాలి, పారిపోవాలి పాపం నుంచి. ఆ మంత్రి భార్య చేతిలో వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయిన యోసేపుని జ్ఞాపకం చేసుకొని యోసేపులాగా జీవించాలి.
యవన బిడ్డలారా, యవన బిడ్డలే కాదు, రైట్ ఫ్రమ్ 10 సంవత్సరాల వయసు దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఇది గుర్తుపెట్టుకొని పారిపోవాలి. అపవిత్రమైన కార్యాలకు దూరంగా పారిపోవాలి. అప్పుడు దేవుడు నీ దగ్గర ఉంటాడు. అప్పుడు నీ ప్రార్థన, అప్పుడు నీ ఉద్దేశాన్ని ఆయన స్థిరపరుస్తాడు. అవునా? తనకిచ్చినటువంటి ఉద్దేశాన్ని ఎవరికి? యోసేపుకి ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని, యోసేపుకి ఇచ్చినటువంటి ఆ కలల్ని ఆయన ఎప్పుడు నిజం చేయగలిగాడు అని అంటే, యోసేపు ఆ కలల మీద దృష్టి పెట్టుకొని పాపానికి దూరంగా పారిపోయినప్పుడు, పాపాన్ని అసహించుకున్నప్పుడు, సర్వోన్నతుడైన దేవుని ఎదుట నేను ఈ పాపం చేయలేను అని పారిపోయినప్పుడు, బైబిల్ చెప్తుంది ఆయన వాక్యం నీలో ఉంటే దేవుని బీజము ఎవరిలో ఉంటుందో వాళ్ళు పాపం చేయరంట. అంటే యోసేపులో ఏం బీజం ఉంది? దేవుని బీజం ఉంది. ఆయన మాటలనే బీజం ఉంది. వాటికి కట్టుబడి జీవితాన్ని అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే చర్చిలోకి వచ్చి అనేక విధాలుగా యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి నీవు ఏం చేయాలి అని కోరుకుంటున్నాడు? ఏం చేయాలి? ఆ వాక్యం అనే విత్తనాన్ని నీ హృదయంలో ఏం చేయాలి? ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను జార స్త్రీ దగ్గరకు పోనివ్వదు. ఆ వాక్యం నిన్ను ఏం చేయనివ్వదు? జారత్వపు కార్యాలు చేయనివ్వదు. అసహ్యపు చూపులు చూడనివ్వదు. అసభ్యపు ఆలోచనలు ఆలోచింపనివ్వదు. అసభ్యపు వినికిడిని విననివ్వదు. పాపాన్ని నుంచి పారిపోయే మంచి మనస్సు నీకు రావాలి. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు నీలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అవునా? మీలో జారత్వానికి దూరంగా పారిపోతే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నిన్ను ఏమి చేయాలి, ఎలా హెచ్చించాలని ఇష్టపడ్డాడో నువ్వు పాపం చేయకుండా ఉండడం ద్వారా అది ఆయన చిత్తాన్ని బట్టి ఆయన నిన్ను గొప్పోడిని చేసి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. దేవునికి ఉద్దేశం ఉంది నిన్ను గొప్పోడిని చేయాలని. కానీ ఆ ఉద్దేశాన్ని నీవు పాప మనస్సు కలిగి అపరిశుద్ధమైన జీవితం జీవించటం ద్వారా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చనివ్వటం లేదు దేవుని ద్వారా. చూసారా? నేను ఒక రాజును గురించి చెప్తాను. సౌలు రాజు మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు అన్నమాట. దేవుడు అతన్ని ప్రేమించి అతనికి రాజ్యాన్ని చేతికి అప్పచెప్పాడు తన ప్రజల్ని పరిపాలించడానికి. సౌలు రాజు ఏం చేశాడు తెలుసా? దేవుడు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళనందరినీ కాల్చేసి వాళ్ళ పశువుల్ని కాల్చేసి ఏది మిగలకుండా బుగ్గి చేసి వచ్చేయమంటే దేవుని మాట వినకుండా దోపు సొమ్ముకి ఎగబడి పాపం చేశాడు. ఆ దోపు సొమ్ము తెచ్చుకొని దాచుకున్నాడు. దేవునికి నచ్చల. ఒక రాజుకు ఉండాల్సిన క్వాలిటీస్ తను మెయింటైన్ చేయలేకపోయాడు. ఒక రాజుకున్న డిగ్నిటీ రాజులాగా చేయలేకపోయాడు. ఇష్టమేలా దేవునికి? ఆయన మాట వినకపోతే ఆయన మరి తనని రాజును చేసినందుకు చాలా బాధపడ్డాడు. పలకటం మానేశాడు దేవుడు. ఆయన ప్రార్థన చేసిన జవాబు ఇవ్వడం మానేశాడు. పాపం చేయనటువంటి స్థితిలో ఉండడానికి మంచి హృదయం కలిగినటువంటి సుబుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి అయినటువంటి దావీదుని ఆయన ఎన్నుకున్నాడు రెండో రాజుగా. ఒకవేళ ఆయన ఏర్పాటు చేసుకున్న సౌలే ఆయన చిత్తానికి లోబడి పరిశుద్ధంగా చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆయన ఎంతో కాలం సదాకాలం ఆయన అనుకున్నాడంట, సదాకాలం ఇశ్రాయేలీయుల మీద ఆ సౌలుని రాజుగా ఉంచాలి అని అనుకున్నాడంట. అవునా? ఏమైంది? తనే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దోపు సొమ్ము కోసం మనస్సు మరుల్చుకొని దేవుణ్ణి అడిగితే ఇవ్వడా? దేవుడు నిన్ను పెట్టిందే గొప్ప రాజుని చేసిన దేనికి? కావలసినంత సంపద ఇచ్చాడు కదా. సొలొమోను రాజుని చేస్తే సొలొమోను నాకు డబ్బు ధనము బంగారం ఇవ్వు అని అందరూ అడుగుతారైతే ఆయన అడగలేదు కనుక ఆయన హృదయాన్ని మనసును చూసి దేవుడు ఎంత ఖుషి అయిపోయాడు, ఎంత సంతోషించి, ఇదిగో నువ్వు అడగలేదు కదా, అడగకపోయినా నేను అన్నీ ఇచ్చేస్తా, ఐ లైక్ యూ, నువ్వు నాకు నచ్చావు అని చెప్పి ఏం చేశాడు? ఆయనకి వెండి బంగారము నగలు ఎన్నెన్నో ఇస్తే ఆయన బంగారం పెట్టి ఆ వెండి పెట్టి పెద్ద పెద్ద మానులు తీసుకొచ్చి
ప్రభువు నివసించే ఒక మందిరాన్ని కట్టగలిగాడు. అవునా? నువ్వు అలా ఉండాలి. అలాంటి హృదయం నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు మనస్సు నువ్వు కలిగి ఉండుడి అని అంటా ఉన్నాడు. ఆ మనసు ఎప్పుడైతే మనకు లేకుండా పోతుందో మన జీవితంలో కష్టాలు వచ్చినట్టే. మన జీవితంలో దేవుడు ఆయన ఉద్దేశపూర్వకంగా మనం ఎంత గొప్పవడం కావాలి, ఎంత ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడో అది మన జీవితాల్లో జరగనివ్వకుండా మనమే అడ్డుపడుతూ ఉన్నాం మనం చేసే పాపాన్ని బట్టి. అవునా? 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఓ మాట చదువుతాను. మీలో ప్రతివాడును, ఎవరిలో దశలోని సంఘంలో, లేకపోతే ఇక మన సంఘాలలో, లేక ప్రభువు నమ్మిన బిడ్డల్లో మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె అని అంటాడు. అన్యజనులకు దేవుడు తెలియదు కదా. అయితే మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని నమ్మి ఆయన రక్తంతో కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారమై, క్షమించబడిన వారమై, మరి ప్రభువుని సేవిస్తూ ఆరాధనకి వెళుతూ ఆయన పాత్రలో చేయి వేస్తూ ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగుతూ మనం ఎలా ఉన్నామంట? ప్రతివాడును, ఒక్కడన్నా మంచోడు లేడే. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె ఎలా ఉన్నామంట? కామాభిలాషలో ఉన్నామంట. కామం స్త్రీని చూసి మనస్సు తిప్పుకోలేనటువంటి కన్నులు. అవునా? భ్రష్ట కన్నులు. అందుకే ఏమన్నాడు? నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరిస్తే, ఏమని అభ్యంతరపరిస్తే, నువ్వు చూసినటువంటి స్త్రీని నాకు కావాలి, నా పక్కలో కావాలని నువ్వు తుచ్చమైన కోరిక పెట్టుకున్నావే, తుచ్చమైన ఆలోచనతో ఉన్నావే, ఆ ఆలోచన నీకు రాకుండా చేయాలంటే కళ్ళే పీకేసుకోమంటున్నాడు. ఎందుకని? ఎక్కడికి వెళ్ళాడు సంసోను? కళ్ళుండబట్టే కదా సంసోను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళింది, ఆ స్త్రీని చూడగలిగింది, ఆమె దగ్గర సేద తీరగలిగింది. కళ్ళుండబట్టే కదా. దేవుడిచ్చిన కన్నును సక్రమంగా వాడుకోకపోతే నీవు నష్టపోతావు, కష్టాలు పాలవుతావు. దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేవు. దేవుడు నీ జీవితంలో నీకు చేయాలనుకున్న మేలు చేయలేడు. రాజును చేసినటువంటి దేవుడు సౌల్ని పీక అవతల పడేశాడు, యుద్ధంలో చచ్చిపోయాడు, చావు కప్ప చెప్పేశాడు. అవసరమా? దేవుడు నీకు అన్నీ ఇస్తాడు కదా. నువ్వు ఎందుకు ఎంపర్లాడతావు వాటి కోసం వీటి కోసం సౌల్లాగా? అక్కడి నుంచి ఎద్దులు, బర్రెలు, గేదెలు, గొర్రెలు బాగున్న వాటిని అన్నిటిని తెచ్చుకొని బాగలేని వాటిని అక్కడ చంపేసి వచ్చాడు. ఇది దేవుడు చెప్పాడా? అన్నిటిని చంపిరమ్మన్నాడా? అన్నిటినీ చంపిరమ్మన్నాడు. బికాస్ అది శపించబడిన దేశం, అక్కడ ఉన్నాయన్నీ శపించబడినవి. కాబట్టి శపించబడిన దాన్ని నువ్వు తెచ్చుకోకూడదు. శపించబడినటువంటి ఆ అందాన్ని నువ్వు చూడకూడదు. అందుకే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందాన్ని చూస్తే నిన్ను మోసం చేస్తుంది. సౌందర్యం వ్యర్థం, నీ మీద యాసిడ్ పోస్తుంది, నిన్ను నరుకుతుంది, చంపుతుంది, పొడిచేస్తుంది. అది బీ కేర్ఫుల్. తల్లిదండ్రి వైపు చూడు, అన్నదమ్ముడు వైపు, పక్క చెల్లెళ్ళ వైపు చూడు. స్త్రీ అయినా పురుషుడైనా కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, చేతులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. చేతులతో అసభ్యమైన రాతలు రాసే ఒక దినాన, ఒక రోజున ఇక ప్రభువులోకి వచ్చాక ఆ రాతలు రాయాలంటే నీకు అసహ్యం వేయాలి, ఆ రాతలంటే నీకు అసహ్యం పుట్టాలి, ఆ చూపులంటే నీకు ఇష్టపడకూడదు. విసర్జించాలి, వాటిని విసర్జించాలి. రాస్తున్నాడు ఇక్కడ 1 తెస్సలోని 4:4. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక, కామాభిలాష ఎందు ఉండకూడదంట. కాకుండా ఎలా ఉండాలంటే పరిశుద్ధత ఎందును ఘనత ఎందును అని అంటున్నాడు. దేనిలో ఉండాలంటే మనం పరిశుద్ధతను కోరుకోవాలి, ఆ తర్వాత పరిశుద్ధతలో ఘనతని మనం కోరుకోవాలి.
దేవుడు ఘనపరుస్తాడు నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే. ఘనత ఎందును తన ఘటమును అంటే ఈ శరీరాన్ని, ఈ ప్రాణాత్మ దేహాల్ని తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో. ఎలా కాపాడుకోవాలి? నువ్వు నేర్చుకోవాలి. ప్రభువులో ఉన్నానే, ఈ కళ్ళని ఎట్ట కాపాడుకోవాలి, ఈ చేతులను ఎట్ట కాపాడుకోవాలి, ఈ హృదయాన్ని ఎట్ట కాపాడుకోవాలి, ఈ మనస్సాక్షిని ఎట్ట కాపాడుకోవాలి పాపంలో పడకుండా. ప్రభువుని సంతోషపెట్టే చేతులు. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా ఆ కన్నే లేకుండుట మేలయ్యా. నాకు నిన్ను చూసే కన్ను ఇవ్వు యేసయ్యా, కనలేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. అర్థమైందా? ఆయన చూడు, నీ మనసు అంతటితో ఆయన చూడు, నీ హృదయం అంతటితో ఆయన వైపు చూడు. వాక్యంలో ఆనందించు. లోకంలో స్త్రీలను చూడడం ద్వారా, పురుషులు చూడడం ద్వారా, వాళ్ళ అందాలను చూడడం ద్వారా, వాళ్ళ అవయవాలను చూడడం ద్వారా పిచ్చి కోరికతో దేవునికి దూరం అమ్మాకు. పారిపో, పాపపు ఆలోచన నుంచి పారిపో, నీకు మేలు జరుగుతుంది. యోసేపులాగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. నువ్వు అవి తెలుసుకోవాలి. అర్థమైందా? ఆ బాగుంది, వాడు బాగున్నాడు, వీళ్ళు బాగున్నారు, ఈ అమ్మాయి అయితే నాకు బాగుంటుంది, ఆ అబ్బాయి అయితే నాకు బాగుంటుంది. ఏం బాగుంటుంది? దరిద్రపు కూడా. తర్వాత పాపం యొక్క జీతం మరణాన్ని చూస్తావు, పాపం యొక్క జీతం జబ్బు ఎయిడ్స్ని చూస్తావు, రకరకాల జబ్బులను కొని తెచ్చుకుంటావు, ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీలు తెచ్చుకుంటావు. అవునా? అవి రాకుండా నీ శరీరాన్ని కుమ్మేయక ముందే, నీకు ఎయిడ్స్ రాకముందే, నీకు పాపపు జబ్బులు రాకముందే వాటిని అసహించుకోమని చెప్తున్నాడు. పరిశుద్ధతలో ఘనంగా ఉండు. అవునా? నీ ఘటాన్ని, నీ శరీరాన్ని కాపాడుకో. అపవిత్రత నుంచి, కాముకత్వం నుంచి, వ్యభిచారం నుంచి, దొంగతనం నుంచి, జోదం నుంచి, త్రాగుబోతనం నుంచి నీ శరీర అవయవాలను కాపాడుకో. నీకు మేలు జరుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరిష్టాన్ని? తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఏ చిత్తంతో పంపించాడో, ఏ ఉద్దేశంతో పంపించాడో ఆయన చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడంట. ఆయన చిత్తం ఏంటి తెలుసా? పాపివైన నీ కోసం, నా కోసం తన కుమారుని మరణించు అని చెప్తే ఆయన మరణించడానికి వచ్చాడు. పాపుల యొక్క పాప భారాన్ని, రోగాల్ని, జబ్బుల్ని, వాళ్ళ దరిద్రాన్ని భరించు నువ్వు సిలువలు అంటే అవి భరించడానికి వచ్చి ఆయన భరించాడు. నీ పాపం కడగడానికి కావాల్సిన రక్తాన్ని ఆయన శరీరంలో నుంచి చిందించాలి అని అంటే కొరడాలతో కొట్టించుకున్నాడు. అవునా? ఇంత చేసి నిన్ను ప్రేమిస్తే నీకు ఆయన కొరడా దెబ్బలు గుర్తురావడం లేదా? ఆయన శిలువలో చిందించిన రక్తధారలు గుర్తురావడం లేదా? పాపే గుర్తొస్తుందా? అమ్మాయిలే గుర్తొస్తున్నారా? అబ్బాయిలే గుర్తొస్తున్నారా? ఈ లోకంలో వ్యభిచారం గుర్తొస్తుందా? మానేసినవన్నీ నీకు గుర్తొస్తున్నాయా? ఐగుప్తుకు పోగొని వారయ్యారంట ఇశ్రాయేలీలు. ఏమేమి ఐగుప్తులు అలవాటు చేసుకున్నారో అవి వారికి దొరకపోయేపాటికి దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఐగుప్తుకు పోగొని వారై వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందువలన అనేక మంది చంపబడ్డారు అరణ్యంలో. ఆ లిస్టులోకి వెళ్తావా? ప్రేమించి ప్రాణం పెట్టి నేను కుమారునిగా, కుమార్తెగా చేసుకున్నాడు. ఆయన ప్రేమలో ఉంటావా? ఆయన ప్రేమతో చెప్పే మాటలకు లోబడి జీవిస్తావా? ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మరి ఆయన తన కుమారుని రక్తంలో నిన్ను కడుక్కొని, తన కుమారుల్లో నిన్ను భద్రపరిచి
ఆయన కుమారునిగా నిన్ను చేసుకున్నాడు, ఆయన కుమార్తెగా నిన్ను చేసుకున్నాడు. మరి ఆయన చిత్తాన్ని నువ్వు ఈ దినాన్ని నెరవేర్చవా? ఎందుకు చేసుకున్నాడు? ఆయన కుమారుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. నువ్వు కూడా తండ్రి అయిన దేవుని చిత్తం ఇప్పుడు చెప్పాడు నీకు, దాన్ని నెరవేర్చాలంతే. నెరవేర్చినప్పుడు నీ జీవితం అద్భుతం, నీ జీవితం సూపర్. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెప్పలేనంత అద్భుతం నీ జీవితంలో నువ్వు చూస్తావు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట ఉంది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట ఆయన్ని పంపాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని పంపితే ఆయన ఏమన్నాడు తెలుసా? భూలోకంలోకి వచ్చి నన్ను పంపిన వాని చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని అంటా ఉన్నాడు. నీ కొరకే కదా తను పంపింది, ఆయన దాన్ని నెరవేర్చాడు. మరి ప్రభువు నమ్మిన నువ్వు ఆయన కుమారునిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అదే జారత్వానికి దూరంగా పారిపోవాలి. నీ శరీరం అనే ఘటాన్ని, హృదయం అనే ఘటాన్ని, మనస్సాక్షి అనే ఘటాన్ని, నీ చేతులు, కళ్ళు, కాళ్ళు, ముక్కు, నోరు అన్ని అవయవాల్ని పరిశుద్ధతలో ఉంచాలి. కామాభిలాష నుంచి బయటికి రావాలి. పరిశుద్ధతలో గనుడు కావాలి. అలా కాపాడబడాలి. ఇదేగా కోరింది. నిన్నేమన్నా ₹1,00,00,000 ఇవ్వమన్నాడా? ఒక ఇల్లు కట్టించమన్నాడా? ఒక రోడ్డు వేయించమన్నాడా? ఏమి లేదే. నీ శరీరానికి హాని చేసే వాటిని వద్దు అని అన్నాడు అంతే. అదే కదా ఆయన అడిగింది. మనం ఏ బద్ది చేస్తేనే కదా 2 అంతల ఆశీర్వాదాన్ని పొందాడు. పాపాన్ని అసహించుకున్నటువంటి వాడు యోబు పాపాన్ని ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించేశాడంట. అలా నువ్వు ఈరోజు చెడుతనాన్ని నీ జీవితంలో విసర్జిస్తే తండ్రి అయిన దేవునికి నువ్వు ప్రియమైన కుమారుడిగా అయిపోతావు, ప్రియమైన కుమార్తెగా అయిపోతావు. అంటే అద్భుతమైన జీవితం. ఆయన నిన్నెంత ఆశీర్వదించడానికి నిన్ను తన రూపంలోకి మార్చుకోవాలనుకుంటున్నాడో నువ్వు దూరంగా పారిపోయి లోకస్తుడిగా, భ్రష్టుడిగా, పాపిగా, వ్యభిచారిగా, దొంగగా, దోషకుడిగా దేవుని నమ్ముకొని కూడా ఇలా జీవిస్తున్నావు. సిగ్గులేని బతుకుతా ఉన్నావు. సిగ్గంటేనే పాపం. పాపం నుంచి పుట్టింది సిగ్గు. ఎప్పుడు సిగ్గుపడ్డారు? పాపం చేసిన తర్వాత సిగ్గు వచ్చింది వాళ్ళకి. సిగ్గులేని జీవితం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 చదువుకుందాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరిచ్చారు నీకు ఈ ఒళ్ళు? ఎవరిచ్చారు ఈ కళ్ళు? ఎవరిచ్చారు ఈ నోరు, ముక్కు, చెవులు? ఎవరిచ్చారు ఈ చేతులు? ఎవరిచ్చారు బ్రెయిన్ అంతా కూడా? మీ దేవుని వల్ల మీకు అనుగ్రహించబడ్డాయి అని అంటూ కింద అన్నాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. ఏంటంట? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై, మీ హృదయం పరిశుద్ధాత్మకు ఆలయమైందని మీకు తెలియదా? పరిశుద్ధాత్మ దేవుడిని మీ హృదయంలో పెట్టుకొని హృదయం నిండా పాపాన్ని నింపుతారా? అపవిత్రమైన కోరికలతో, అపవిత్రమైన చూపులతో, కామ సంబంధమైనటువంటి విచ్చలవిడి మాటలతో, వాటితో వీడితో, దరిద్రపు చూపులతో, కళ్ళతో కావలసినంత పాపం చూసి నోటితో మాట్లాడలేనన్ని మాటలు మాట్లాడి హృదయాన్ని నింపేస్తా ఉన్నారే. హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడని తెలియదా నీకు? ఆయన ఇబ్బంది పెట్టేస్తా ఉన్నావు. రోజు నువ్వు చేసే పాపానికి ఆయన బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడే అని చెప్తున్నాడు ప్రభువారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నీ జీవితంలో ఏ మేలు చూడలేవు. పరిశుద్ధాత్మ నువ్వు పరిశుద్ధంగా ఉండడం వల్ల నువ్వు పరిశుద్ధాత్మను సంతోషపరచు. అప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు నీకేమి ఇవ్వాలనుకున్నాడో వాటన్నిటినీ నీకు సమకూర్చి పెడతాడు, వాటన్నిటిని సమకూరుస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను చూడండి ఒకసారి. ఇక్కడేముందో, మీరు మీ సొత్తు కారు. యు ఆర్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. మీరు దేవుని సొత్తు. సొత్తు అంటే ఏంటి తెలుసా? ప్రాపర్టీ. నువ్వు నీ సొత్తు అయితే నీ శరీరాన్ని ఎట్టయినా వాడేసుకోవచ్చు, ఎంత పాపం అయినా చేయొచ్చు, ఏమైనా చేసి ఆ పాపానికి వచ్చే శిక్షను అనుభవించవచ్చు. అవునా? కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, తండ్రి అయిన దేవుని కుమారుడుగా, కుమార్తెగా అయిన తర్వాత నువ్వు ఆయన సొత్తుగా మారిపోయావు. ఆయన తన కుమారుని రక్తంతో పాప బంధకాల్లో నుంచి నిన్ను కొనేసుకున్నాడు. దుష్టుడైన సాతాను బంధకాల్లో నుంచి నిన్ను యేసయ్య రక్తంతో కొనేసుకున్నాడు తండ్రి అయిన దేవుడు. అవునా?
కాబట్టి నువ్వు ఆయన సొత్తు. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు గనుక, ఏం విలువ పెట్టి కొన్నాడు దేవుడు? తన కుమారుని ప్రశస్తమైన రక్తంతో నిన్ను సాతాను చేతిలో నుంచి కొనేశాడు, భ్రష్టత్వంలో నుంచి కొనేశాడు, అపవిత్రమైన జీవితంలో నుంచి కొనేశాడు, అంధకార సంబంధమైన జీవితంలో నుంచి కొనేశాడు నిన్ను. మళ్ళీ ఎందుకు అక్కడ బానిసలాగా వెళ్ళి అక్కడే తిరుగుతావు? మా వాసన చూస్తా, కుక్క వాసన చూసినట్టు చూస్తా, కుక్క వాంతికి తిరిగినట్టు తిరుగుతా, ఎందుకు అక్కడ వెళ్ళి ఏడుస్తావు? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడే అని అన్నాడు. ఏం చేయాలి? హ్యావ్ టు గ్లోరీ యువర్ గాడ్ విత్ యువర్ ఫ్లెష్. నీ దేహంతో, నీ కళ్ళతో మంచి చూపు చూసి ఆయన్ని మహింపరచు. నువ్వు మంచి ఆలోచనలు ఆలోచించి ఆయన మహింపరచు, ప్రార్థన చేసి ఆయన మహింపరచు, పాట పాడి ఆయన మహింపరచు, ఆయన మాటలిని మహింపరచు, ఆయన జీవితమున జీవితం జీవించి ఆయన్ని మహిమపరచు, ఆయన మహింపరచండి. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23 ఒక మాట అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. పాపం చేయడానికి స్త్రీలకు దాసులు కావద్దు. పాపాన్ని ప్రోత్సహించి మనుషుల చేత మరలు కొల్పబడి మోసపోయి వాళ్ళకి దాసులుగా వాళ్ళు చెప్పిన పాపంలో పాలు పొంది వాళ్ళు పొందే శిక్షను పొందొద్దు. మనుషులు కాదు నువ్వు దాసులు కావాల్సిందే. నిన్ను రక్తం పెట్టి కొనుక్కున్న దేవాతి దేవునికి నువ్వు దాసుడు దాసురాలు కావాలి. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.